Hi, this is Sampath, the Hungry Wiser Guide, and she is Blessy Matthew. hosting along with me today on the channel. Say hello, and we are at Laddu Gopal today. మేము ఈరోజు స్నాక్స్ని చూపించబోతున్నాం. ఇక్కడ ఉన్న సమోసా, డోక్లా అండ్ వడాపావ్ అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రెష్గా హాట్గా జలేబీ, కుల్చా అండ్ పావ్ బజ్జీ కూడా చూపించబోతున్నాం. అండ్ లెట్స్ గో. హలో వైజాగ్ గైడ్స్. సో లడ్డు గోపాల్కి వెళ్ళాం మేము. అక్కడ ఈటింగ్ అవ్వదు, ఎందుకంటే మేము స్ట్రీట్ ఫుడ్ అండ్ స్నాక్స్ తీసుకున్నాం. అది స్ట్రీట్ ఫుడ్ అండ్ స్నాక్స్ కాబట్టి ఎక్కువ మంది జనం బయట నిలబడి తింటారు. యాక్చువల్గా అక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా అక్కడ, సో వాళ్ళు తీసేశారు, ఓన్లీ టేక్ అవేస్ పెట్టారు. సో మేము అక్కడ ఆర్డర్స్ అనేవి తీసుకొని బీచ్కి వచ్చాం. కూల్గా ఉంది కదా, వర్షం కూడా పడేలా ఉంది, మేము త్వరగా తినాలి. సో మేము తీసుకున్న ఫుడ్ ఇప్పుడు చూపిస్తాం. So here our food. This is kulcha, samosa. Idi chole kulcha to ichina curry. This is dokla, vada pav, and this is pav bhaji and pav bhaji to ichina curry idi, and jalebi. నేను ఫస్ట్ బాజీ ట్రై చేస్తాను and I'll tell you how it tastes. బాగుంది. It's really good. I've already tried several times and I love this. Laddu Gopallo pav bhaji is really good. Next I'm gonna try chole. It's really good. కొంచెం సాల్టీగా ఉంది. Now we'll try with kulcha. కొంచెం సాల్టీగా ఉంది, కానీ when you try it, like when you eat it with kulcha, it will get balanced, so that's not an issue. This is kulcha and look at that, how soft. Chudandi, it's really good. Now we're going to try it with the chole. That's perfect. Okay, done. Yep. Next we are going to try dokla. I have only seen dokla, I have not tasted one, so we're going to try it. It looks it's spongy. It's really good. It is sour, sweet, salty, స్పైసీ, కొంచెం స్పైసీ అండ్ బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇట్స్ వెరీ సాఫ్ట్. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ వడా పావ్, ముంబై స్పెషల్. The vada is good, pav is little dry, so yeah, it's good. Because of the vada, it's good. We're going to try samosa from Laddu Gopal's. Let's see how it is. Okay. Not too good, not too bad. It's not something you would say wow. It's like okay. Jalebi from Laddu's Gopal. Always my favorite. It's really tasty.
Once you eat, you're not going to stop eating this jalebi. Can't leave this straight from the ground reaching up the sky. Jagai, this is what we are spreading. Truth spreading up to the people and love the world. It's a gospel as you can be of life. Universal statement. Wow, original. You can't miss this. Look at that. Really, really, really good. Must try this at Laddus Gopal. హాయ్ దిస్ ఇస్ సంపత్. ఇప్పుడు బ్లెస్సీ టేస్ట్ చేసి చూపించింది కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను. మీకు వెనకాల ఉంది టెర్నిటీ పార్క్ దగ్గర వండర్ఫుల్ లొకేషన్. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, అందరూ వచ్చి కూర్చుంటున్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాక్డౌన్లో కూడా యాక్చువల్లీ ఆర్కే బీచ్లో అయితే ఎలో లేదు, కానీ ఇక్కడ ఎలో ఉంది. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఓన్ టైమ్ హియర్. సో చూసారు కదా బ్రీజ్ కూడా. సో లెట్ మీ టేస్ట్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్. హలో హలో, తింటారా? కమ్ ఆన్, హ్యావ్ సమ్ ఫుడ్. ద ఫస్ట్ థింగ్ నేను టేస్ట్ చేయబోతుంది డోక్లా. స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ ఎలా ఉందంటే వడ, దాహి వడ ఉంటుంది చూసారా, స్మెల్ ఇది చాలా బాగుంది. అండ్ డోక్లాతో మనకి మిర్చి ఇస్తాడు, అంటే మీకు ఇంకా స్పైస్ కావాలంటే ఇది తినడానికి. మిస్టీరియస్, స్వీట్, సేవరీ, వెరీ సాఫ్ట్, స్పాంజీ. ఎలా అంటే చాలా డెలికేట్ ఉంది, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మీరు చూడొచ్చు. చూసారా టెక్స్చర్, స్పాంజ్ లైక్ టెక్స్చర్. ఐ వుడ్ రేట్ 4 out of 5. చాలా బాగుంది. స్వీట్ అండ్ స్పైస్ ఎట్ ఏ టైమ్. సమోసా, మినీ సైజ్ సమోసా, అండ్ ఇట్ కాస్ట్ 15 rupees. ఐ థింక్ కాస్ట్ని కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇనఫ్. అంటే యూ కెన్ గో ఫర్ డోక్లా ఇన్స్టెంట్. చాలా డ్రై ఉంది, ఆయిల్ అయితే అస్సలు లేదు, అండ్ దట్స్ హౌ ఐ లైక్ ఇట్. ఆయిల్ ఎక్కువ లేదు, చాలా బాగుంది పైన టెక్స్చర్. నార్త్ ఇండియన్, నాట్ ఎట్ ఆల్ సౌత్ ఇండియన్. సౌత్ ఇండియన్లో మసాలా ఎలా ఉంటుందంటే మనకి ఎక్కువ హాట్ ఉంటుంది, లైక్ సీరియస్లీ స్పైసీ. మనకి మిర్చీస్ కనబడతాయి. ఐ కెనాట్ సీ ఎనీ మిర్చి ఇన్ హియర్, బట్ ఉంది సమ్వాట్. బట్ నార్త్ ఇండియాలో ఎలా ఉంటుందో సమోసా ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. లడ్డు గోపాల్ చేసేవాళ్ళు కూడా నార్త్ ఇండియన్సే కాబట్టి ఆబ్వియస్లీ నార్త్ ఇండియన్గానే ఉంటుంది. హౌ స్టూపిడ్ ఐ యామ్. కన్సిడరింగ్ కాస్ట్, టేస్ట్, ద ఫ్రెష్నెస్, I would rate 3.3, 5. Vada, pav, coriander chutney, and mirchi. This pav is not fresh, not at all. టచ్ చేస్తే తెలిసిపోద్ది మనకి ఫ్రెష్ కదా అని. టేస్ట్ ఈస్ ఫైన్, బట్ బన్ నాట్ ఎట్ ఆల్ ఫ్రెష్. ఫెయిల్ అని చెప్పొచ్చు. యాజ్ ఫర్ నౌ మై రేటింగ్ గోస్ 2/5. 2 ఫెయిల్యూర్. లడ్డు గోపాల్స్ చోలే కుల్చాస్ ఆర్ మై ఫేవరెట్, బట్ లడ్డు గోపాల్ దగ్గర నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చాలాసార్లు అనుకున్నాను కానీ అవ్వలేదు. కుల్చాలో మీరు చూడొచ్చు ఆనియన్స్, ఇంకా చిల్లీస్ and some flakes, coriander, mint leaves unnai. So let's taste this. I think it's little salty. కొంచెం టైం అయిపోయింది కదా ఫ్రెష్ చేసినప్పటి నుంచి, సో సాల్టీనెస్ అనేది పెరిగిపోయింది.
టేస్ట్ వైజ్ నైస్, కాస్ట్ వైజ్ నైస్, బట్ సాలిడ్నెస్ అనేది ఇంత ఉండకూడదు. ఐ రేటెడ్ 3.5. నేను ద బెస్ట్ పావ్ బజీ ముంబైలో తిన్నా. ముంబై రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే తిన్నా. ఎక్స్ట్రాడినరీగా చేశారు. మళ్ళీ లైఫ్లో ఎప్పుడు అలా తినలే. మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అనమాట. సూపర్ గుడ్. టేకింగ్ పావ్ నాట్ ఫ్రెష్, బటర్ అప్లై చేశారు సో సాఫ్ట్ అయింది. లేదంటే వడాపావ్ చూసారు కదా, సేమ్ బన్. సూపర్ గుడ్. కుల్చా నా ఫేవరెటే, పావ్ బజీ కూడా నా ఫేవరెటే, కానీ రెండిట్లో ఏదైనా అడిగితే ఐ విల్ వోట్ ఫర్ పావ్ బజీ. 5 out of 5. ఓకే సారీ, 4.5 out of 5. 0.5 for bun. Taking it. Laddu Gopal's jalebi. Very crunchy. Very crunchy. I'll tell you the best thing in this. జనరల్గా మనకు ఈ జలేబీలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, బట్ డ్యూరబిలిటీ టైం అవుతున్న కొద్దీ దే విల్ గెట్ వెరీ వెరీ సాఫ్ట్. లైక్ టూ మచ్ సోక్ అయిపోయినట్టు ఎలా ఉంటాయో అలాగా సోకీగా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. బట్ ఇది అలా కాదు. 1 hour మేము ఇది తీసుకొని 1 hour అయింది. వెరీ క్రంచీ. మేడ్ విత్ గీ. దిస్ ఇస్ మేడ్ విత్ గీ. 1 hourకే ఇలా ఉంటే అక్కడ అలా వేసి అలా ఇస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. ఒక్కసారి ఇమాజిన్ అండ్ గో అండ్ ట్రై. Taste was the best, crunchy the best, cost 10 rupees, the best. 5 out of 5. Jalebi is my favorite. 365 days అన్న చిరాకు రాదు, అస్సలు రాదు. పర్ఫెక్ట్.